పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడలో అంబేద్కర్ విగ్రహం ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. ధరల పెరుగుదలతో సామాన్యులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ ఎదురుపాలెం లాకులు అంబేద్కర్ విగ్రహం ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కర్ణం ప్రసాదరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు సిహెచ్ నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కేంద్ర పాలకులు ఇప్పటివరకు 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని, 2 సార్లు గ్యాస్ ధరలు పెంచారని విమర్శించారు. కమర్షియల్ వంట గ్యాస్ ధర 3,250కి చేరడం వల్ల చిరు వ్యాపారులు ఇబ్బందులు పడటమే కాకుండా సామాన్యులకు ఆహార కొరత ఏర్పడుతుందని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై సాగిస్తున్న యుద్ధం వల్ల ధరలు పెరిగాయని చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని అన్నారు. యుద్ధాన్ని కూడా కార్పొరేట్ల లాభాల కోసం ఉపయోగించడం మోడీ బృందానికి మాత్రమే సాధ్యమని ఎద్దేవా చేశారు. కేంద్ర మోడీ ప్రభుత్వానికి కుమ్ము కాస్తున్న తెలుగుదేశం, జనసేన నేతలు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధిగా కృషి చేయాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ రాస్తారోకో కార్యక్రమానికి లక్ష్మీ గణపతి టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ కార్యదర్శి సరగడ చంద్రశేఖర్ సహా సభ్యులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు గరగ దుర్గారావు, వీరబాబు, శ్రీను, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ, నరసరాజు, నాగమణి, సిపిఐ నాయకులు కెవి రామయ్య, ఎన్ అనిల్ కుమార్, కాటూరు రాజు, సుంకర తిరుమలరావు, గొర్ల దుర్గాప్రసాద్, సిపిఎం నాయకులు కె శ్రీనివాస్, పలివెల వీరబాబు, మెడసటి వెంకటరమణ, టేకుముడి ఈశ్వరరావు, చంద్రమళ్ళ పద్మ, టి రాణి, నాగబతల సూర్యనారాయణ, దుంపల ప్రసాద్, ఎం హరనాథ్, కె వీరబాబు, కె మహాచలం, యు సత్యనారాయణ, సిహెచ్ అజయ్, టి నాగేశ్వరరావు, సిహెచ్ విజయ్ కుమార్, వి చంద్రరావు, తలుపులమ్మ, సోమరాజు, భాగ్యలక్ష్మి, రాజ్బాబు, జి ప్రసాద్, సత్యం తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ధరలు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. రోజు రోజుకి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతా ఉన్నాయి. ఈ ధరలు పెరగడం వల్ల రవాణా ఛార్జీలు పెరుగుతా ఉన్నాయి. రవాణా ఛార్జీలు పెరగడం వల్ల నిత్యావసర ధరలు పెరుగుతా ఉన్నాయి. పప్పు ధర కొనాలన్నా, ఉప్పు ధర కొనాలన్నా, ఆయిల్ ధర కొనాలన్నా విపరీతంగా రేట్లు పెరుగుతా ఉన్నాయి. ఒక పక్క ముడి సామాగ్రి ధరలు పెరుగుతా ఉన్నాయి, నిర్మాణ సామాగ్రిలో అన్ని ధరలు పెరుగుతా ఉన్నాయి. దీన్ని కేవలం పెరుగుతున్న అధిక ధరలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము విమర్శిస్తా ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన 50% గ్యాస్ వాటాను తక్షణమే అమలు చేయాలి, ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులో చేయాలని చెప్పేసి ఇది ఆంధ్రుల హక్కుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే ఇవాళ సామాన్య ప్రజానికాన్ని నడ్డి విరిచే విధంగా ఉన్న అధిక ధరలను తక్షణమే నియంత్రించాలి, లేకుంటే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పెట్రోల్ ధర ఎంత ఉంది? 60 రూపాయలు ఉంది. ఈ రోజు 118 రూపాయలు అయింది. మోడీ నేను తగ్గిస్తానని చెప్పావు, నువ్వు ఎక్కడ తగ్గించావని చెప్పేసి మాట్లాడుతా ఉన్నావు. రూపాయి విలువ ఆ రోజు ఎంత ఉంది? 60 పైసలు ఉంది. ఈ రోజు ఎంత ఉంది? 96 పైసలు అయింది. అంటే నువ్వు ఎంత దారుణంగా లూటీ చేస్తా ఉన్నావు. ఈ దేశ ప్రజల కోసం నువ్వేమైనా చేస్తున్నావా? నువ్వు అంబానీల కోసం, అదానీల కోసం నార్వేలు వెళ్తున్నావు, శ్రీలంక వెళ్తున్నావు, ఆస్ట్రేలియా వెళ్తున్నావు, జర్మనీ వెళ్తున్నావు, ఇతర దేశాలన్నీ తిరుగుతున్నావు. ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆర్బీఐలో ఉన్న బంగారాన్ని 1,14,000 కోట్ల రూపాయలని సడీ సొప్పులు లేకుండా అమ్ముకుదప్పు. అంటే రూపాయి విలువ పెంచడం చూపించడం కోసం అమ్ముదప్ప తప్ప నువ్వు రూపాయి విలువ పెంచడం చేతగాక బంగారాన్ని అమ్మేశావు. నువ్వు గద్దె దిగు. నువ్వు ప్రజల మీద భారాలు వేస్తే కుదరదు. కార్పొరేట్లకు వరాలు, సామాన్యులకు భారాలు వేస్తే మేము చూసి ఊరుకోం. కబడ్దారు మోడీ పెంచిన ధరలు తగ్గించాలని చెప్పేసి, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పేసి మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తావు. అందుచేత నష్టపరిహారాన్ని తక్షణం చెల్లించమని చెప్పేసి పార్లమెంటరీ కమిటీ జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ మళ్ళా కోర్టుకి వెళ్తే కోర్టు కూడా దాన్ని 25,000 కోట్లుగా 25,000 కోట్ల రూపాయలు అంబానీ నువ్వు తక్షణం చెల్లించు ఆ రకంగా ప్రభుత్వానికి అని చెప్తే లేదు ప్రభుత్వం మేము సెటిల్మెంట్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం అని చెప్పేసి ఆ రకంగా దాటేసి మోడీని మెత్తపరిచి ఆ రకంగా ప్రజలకు దక్కాల్సినటువంటి ఆ 25,000 కోట్లను కూడా ఈ అంబానీ కొల్లగొట్టిపోయాడు. ఆ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి కొత్త పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు ఈ దేశం యొక్క సంపదని రోజు రోజుకి తరలించిపోతా ఉన్నారు. భారాలేమో ప్రజలకి, ఆస్తులేమో ఈ కొత్త పెట్టుబడిదారులకి ఈ ప్రభుత్వాలు పట్టుకడుతూ ఉన్నాయి. అంచేత ఈ యొక్క ప్రక్రియని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రోజు జరిగిన వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రజలందరూ గుర్తించి మన వాటా మనకి ఏదైతే గ్యాస్, ఆయిల్ దక్కాల్సింది ఉందో దానికోసం ప్రజలందరూ కూడా పోరాడాలని మేము చేసినటువంటి కార్యక్రమానికి బలం చేకూర్చాలని చెప్పేసి తెలియజేస్తూ మన ట్రంప్, మోడీ అనుంగు మిత్రుడు ట్రంప్
ఈ ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ, చచ్చిపోయింది ఇది ఎకానమీ అని చెప్పేసి అనౌన్స్ చేశాడు. ఆ వాళ్ళ నుంచి మన స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అంతా కూడా డాలర్స్ పట్టుకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ రకంగా భారతదేశంలో ఇవాళ పెద్ద ఎత్తున వాళ్ళు ఏంటంటే ఈ విదేశీ నాయకులు డాలర్స్ నిల్వలు లేకపోవడం వల్ల మీరు చూసారు, మన రిజర్వ్ బ్యాంక్ 1,00,000 కోట్ల పైగా బంగారం అమ్ముకుని చాలా తెచ్చుకునే పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఈ పరిస్థితి? 140 కోట్ల మంది ఉన్న భారతదేశం కనీసం 3 నెలలు సరిపడా వాటి క్రూడ్ ఆయిల్ నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళు కనీసం ఉన్న ఫెసిలిటీస్ కూడా, నిల్వ సౌకర్యాల్లో కూడా కేవలం 60% వీళ్ళు నిల్వ పెట్టుకోగలిగారు. కారణం ఏంటంటే మన శాస్త్రంగా మన మిత్ర దేశం ఇరాన్, రష్యా, వీటిని అమెరికా ఆంక్షలు జడిసి వీటిని తగ్గి ఈ దేశాల నుంచి రూపాయలు ఇస్తామని కూడా వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలని చెప్పి ఉత్తరాసుకుంటా ఉన్నాడు ఇవాళ మోడీ. అంచేత ఏంటంటే ఇరాన్ నుంచి రూపాయలు, అలాగే రూపాయలు వాటి మారకం ద్వారా ఇరాన్ నుంచి రష్యా నుంచి అర్జెంట్ గా తప్పని వెంటనే ఇమ్మీడియట్ గా క్రూడ్ ఆయిల్ తెప్పించాలి. పెరిగిన ఆయిల్, పెట్రోల్, డీజిల్ రేట్లు ఎంత తగ్గించాలని చెప్పేసి వామపక్షంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.